రోడ్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం ఎంతో అభినందనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రోడ్ల సమస్యపై మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే పీపీపీ పద్ధతిలో రోడ్లు నిర్మించి టోల్ గేట్లు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, దీనిపై పునరాలోచన చేయాలని సూచించిన సిపిఎం నేత రవి రోడ్ల నిర్మాణానికి వేరే మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని, అలా చేయని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రోడ్ల సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనదారులైనా లేకపోతే ప్రయాణికులైనా లేదా వాహనాలు నడిపేవాళ్ళైనా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అలాంటి పరిష్కారం చేయడం చాలా మంచి విషయం. కానీ అదే సందర్భంలో మరొక పిడుగులాంటి వార్త రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమిటంటే ఏలూరు టు జంగారెడ్డిగూడెం 52 కిలోమీటర్లు, అలాగే ఏలూరు టు మేడ్చెట్టివారిపాలెం వయా చింతలపూడి 68 కిలోమీటర్లు, అలాగే పాలకుల నరసాపురం టు అశ్వారావుపేట అది 118 కిలోమీటర్లు. ఈ 3 రోడ్లు కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతోటి 3 పేరుతోటి వాటిని నిర్మిస్తారట. నిర్మించిన తర్వాత టోల్ గేట్లు పెడతారట. ఇంతవరకు హైవే రోడ్ల మీదే టోల్ గేట్లు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆ రకం ఇప్పటికే భారం అయిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోడ్ల మీద కూడా అలాంటి పద్ధతిలో పెడితే ఖచ్చితంగా ఇది ప్రజలందరినీ కూడా వాళ్ళ గోల్డ్ ఓడగొట్టి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడమే అవుతుంది.